నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామయ్యంపేట అయ్యప్ప దేవాలయంలో ఘనంగా పుష్కర బ్రహ్మోత్సవాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తామన్న అయ్యప్ప సేవా సమితి. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అభివృద్ధి పనుల వల్లే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారన్న చినశంకరంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు. టంకాపూర్ తాండాలో సేవలాల్ మహారాజ్కి పూజలు చేసిన సానా సత్యనారాయణ. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం. పెద్ద మల్లారెడ్డి కంచర్లలో పులి తిరుగుతుందని గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎంఈఓ భవన నిర్మాణం పనులను పరిశీలించిన బీజేపీ నాయకులు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన భవనాన్ని మళ్లీ పునః ప్రారంభించామని వెల్లడి. పటాన్చెరు నియోజకవర్గం రామేశ్వరం బండ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు రాచమల్ల కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజులు హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గం రామేశ్వరం బండ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు రాచమల్ల కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ ఇరువురు విచ్చేసి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందారు. అనంతరం వారు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ వారి దేవాలయం గ్రామ ప్రజల సహకారంతో అద్భుతమైన దేవాలయంగా నిర్మించుకున్నామని, ఎంతో మహిమాన్వితమైన మన గ్రామ దేవాలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి 5వ వార్షికోత్సవ జాతర జరుపుటకు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ యువత మరియు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామన్నారు. 17, 12, 25 బుధవారం రోజున సాయంత్రం గంగతెప్ప, 18, 12, 2025 గురువారం మధ్యాహ్నం దేవుని లగ్గం మరియు గ్రామ ఆడపడుచులతో బోనాల ఊరేగింపుగా వచ్చి రేణుకా ఎల్లమ్మ దేవికి సకల జనుల బోనం సమర్పణ చేశారు. అందరికీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి మరియు రాచమల్ల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ యువత, మహిళలు పాల్గొన్నారు. జాతర ఉత్సవాలకు అందరూ కూడా హాజరైనందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మరి ఇక్కడికి మరి ఈ ఎల్లమ్మ జాతర 4 సంవత్సరాలకు ప్రతి డిసెంబర్ 16 తారీఖు, 16 తారీఖు నుంచి 20 తారీఖు లోపల జాతర అనేది ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా కూడా రామేశ్వరం గ్రామ పంచాయతీ నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆహ్వానించినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మరి ఎందుకంటే ప్రతి సంవత్సరం పలారం బండి కానీ, మరి పోయిన కిందనేమో మల్లుగారులు చేసేది, కిందనేమో రాచమల్లు వాళ్ళ కమిటీ ఉన్నది కాబట్టి వాళ్ళు అందరూ కూడా మంచి ఈ జాతర చేసినందుకు వాళ్ళకు కూడా మేము పేరు పేరు ధన్యవాదాలు తెలపాలి. కాబట్టి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు దీన్ని సహకరించినందుకు ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి కూడా ఆయన ఆధ్వర్యంలో అయ్యింది. ఆయన కూడా ప్రతి సంవత్సరం జాతరకు వచ్చి మన ఎల్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పోతున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదం కూడా మా ఊరి మీద ఉండాలి. మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఎల్లమ్మ భగవంతుడు అందరినీ కూడా చల్లగలగాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పటాన్చెరు నియోజకవర్గంలో రామేశ్వరం బండ గ్రామంలో మన రేణుకా ఎల్లమ్మ జాతర చాలా ఘనంగా, ఆడంబరంగా, మరి ఇది 5వ సంవత్సరం ఇక్కడ జాతర జరపబడుతున్నది. మరి ఈరోజు ఈ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు పటాన్చెరు నియోజక ప్రజలందరిపైన ఉండాలి, ఆరోగ్యాలతో ఉండి మరి వాళ్ళు అనుకున్నది నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 5 సంవత్సరాలు ప్రతి ఏటా ఇలాంటి జాతర డిసెంబర్ మాసంలో జరపడం, ఇక్కడ టెంపుల్ కమిటీలో ఈసారి రాచమల్లుల వారి ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి జాతరలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నన్ను ఆహ్వానించిన అంతిరెడ్డి గారికి, మరి వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామేశ్వరం గ్రామం యొక్క శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి జాతర అంగరంగ వైభవంగా జరుపుకున్నాము.
రామేశ్వరమండ గ్రామ ప్రజలందరూ మాకు సహకరించారు. అలాగే మా గ్రామ పెద్దలు మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు లోకల్ లీడర్లు అందరూ పార్టీలకు అధికంగా అందరూ వచ్చి మాకు అందరూ సహకారం అందించారు. అలాగే ఈ జాతరని ఘనంగా జరిపించడానికి మాకు సహకారం చేసిండ్రు. అంటే మా యొక్క అమ్మవారి ఆశీర్వాదాలు అందరూ మా గ్రామ ప్రజలపై మరియు మాకు విచ్చేసిన గ్రామ పెద్దలు మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు గ్రామ పెద్దలందరూ లోకల్ లీడర్లందరూ కూడా మా యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి యూరియా అమ్మకాలను పూర్తిగా ఫర్టిలైజర్ మొబైల్ యాప్ మరియు ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రామయ్యంపేట మరియు నిజాంపేట మండలాలకు చెందిన ఎరువుల డీలర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి యూరియా అమ్మకాలను పూర్తిగా ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ను మరియు ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఫర్టిలైజర్ మొబైల్ యాప్ వినియోగంపై రామంపేట రైతు వేదికలో రామంపేట మరియు నిజాంపేట మండలాలకు చెందిన ఎరువుల డీలర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీరాజ్ నారాయణ మాట్లాడుతూ గడిచిన సీజన్ లో యూరియా కోసం రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త పద్ధతి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన ఎరువులను ముందుగా బుక్ చేసుకుని బుకింగ్ ఐడి ద్వారా గుర్తింపు పొందుతారు. ఆ ఐడి చూపించి ఆధార్ కార్డు, పట్టా లేదా పాస్బుక్ ఆధారంగా సంబంధిత ఎరువుల దుకాణంలో యూరియాను పొందవచ్చన్నారు. యాప్ ద్వారా రైతులు, డీలర్లు, అధికారులు ఎరువుల లభ్యతను సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇలా పంటకు తగిన మోతాదులో మరియు సకాలంలో యూరియా సరఫరా చేయడంతో రైతులకు సమయానుకూలంగా ఎరువులు అందుతాయనేది ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట రైతు వేదిక నందు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ వినియోగంపై డీలర్లకు రామాయంపేట మరియు నిజాంపేట డీలర్లకు అవగాహన కల్పించడం జరిగింది. గత సీజన్లో ఎరువుల కోసం, ముఖ్యంగా యూరియా కోసం రైతులు బారులు నిలబడము, ఎక్కువసేపు వెయిట్ చేయడము, సరైన సమయంలో వారికి అందుబాటులో లేవనే సందేహంతో ఎక్కువ రోజులు వెయిట్ చేయడం వంటివి గమనించి వ్యవసాయ శాఖ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి మొబైల్ యాప్ను తయారు చేయడం జరిగింది. ఎరువుల కోసం ఈ యాప్ ద్వారా రైతులు, అదేవిధంగా డీలర్లు, అధికారులు లాగిన్ అయ్యి ఎరువుల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20వ తారీఖు నుండి ఈ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే యూరియా అమ్మకాలను చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ యాప్ యొక్క వినియోగం ఎలా వినియోగించుకోవాలి, అదేవిధంగా రైతులు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా యూరియాను ఎలా బుక్ చేసుకోవాలనే అంశాల మీద ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీలర్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఇది అతి సులభమైనటువంటి యాప్. ఈ యాప్ నందు ఎవరైనా రైతులు కానీ మామూలు సాధారణ పౌరులు లాగిన్ అయ్యి వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి లింక్ అయినటువంటి మొబైల్ను ఎంటర్ చేసినట్టయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క పంట విస్తీర్ణము, అదేవిధంగా పంటను బట్టి ఎరువులను 1 నుంచి 2 విడతల్లో అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఒక ప్రత్యేకమైన ఒక ఐడి నంబర్ కేటాయించడం జరుగుతుంది. ఈ ఐడి నంబర్తో పాటుగా ఆధార్ కార్డు, పట్టదారు పాస్ పుస్తకాన్ని తీసుకెళ్ళి సంబంధిత ఎరువుల షాపుల్లో వీరు ఈ ఐడి నంబర్ను ఇచ్చినట్టయితే ఆ ఐడిని సదరు డీలరు ఎంట్రీ చేసి ఆ రైతు యొక్క వివరాలు సరిచూసుకొని అతని ఎంతైతే అలాట్మెంట్ ఉందో ఆ అలాట్ ప్రకారం యూరియాను అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా యూరియా కోసం ఆందోళన చెందకుండా ఈ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకొని ఆ వచ్చిన ఎరువుల బ్యాగుల ఆధారంగా మాత్రమే ఎరువుల్ని తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యాప్ వినియోగంపై రైతులందరికీ కూడా, మండల వ్యాప్తంగా రైతులందరికీ కూడా విస్తృతంగా మా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించడానికి ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. రామయ్యంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో డిసెంబర్ 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తిరసమయంగా ప్రారంభం కానున్నాయి. వివిధ పూజలు, హోమాలు, అభిషేకాలు, ఊరేగింపులతో భక్తులకు ఆధ్యాత్మికోత్సాహాన్ని నింపేందుకు అయ్యప్ప సేవా సమితి సిద్ధమైంది.
రామాయంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో డిసెంబర్ 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తి రసమయంగా ప్రారంభం కానున్నాయి. వివిధ పూజలు, హోమాలు, అభిషేకాలు, ఊరేగింపులతో భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపేందుకు అయ్యప్ప సేవా సమితి సిద్ధమైంది. 3 రోజుల పాటు భక్తుల కోసం మహాన్న ప్రసాదం ఏర్పాటు చేయడం విశేషం. ప్రధాన కార్యక్రమాలు డిసెంబర్ 21 ఉపదేవత ప్రతిష్ఠ, నవకలశాభిషేకం, ధ్వజారోహణ, డిసెంబర్ 22 సహస్ర కలశ హోమం, కుంభాభిషేక కలశస్థాపన, ఊరేగింపు, డిసెంబర్ 23న కుంభాభిషేకం, స్వర్ణాభిషేకం, చక్రస్నానం, ధ్వజారోహణం, గణపతి హోమంతో ప్రారంభమై ప్రభాత పూజలతో అభిషేకాలు, అష్టాభిషేకాలు, పుష్పాభిషేకాలు, అద్భుత ఊరేగింపులు, హరివరాసనంతో ముగిసే ఈ పవిత్రోత్సవాలు భక్తి పారవశాన్ని చాటనున్నాయి. ప్రతిరోజు మహాన్న ప్రసాదం, భక్తులకు ఘన ఆహ్వానం. అయ్యప్ప సేవా సమితి భక్తులందరినీ ఈ పవిత్ర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటుంది. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీ కుమారి, పట్టణ నాయకులు చౌదరి సుప్రభాతరావు ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అయ్యప్ప దేవాలయంలో ఈ 7 పుష్కర బ్రహ్మోత్సవం జరుగుతుంది స్వామి. ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవం. దానిలో భాగంగా ఈ నెల 21, 22, 23 తేదీలలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో. ఇందుకు గాను 21, 22, 23 తారీఖు ప్రతిరోజు మహిళల కోసం రామాయంపేట పట్టణంలో ప్రతి వార్డుకు ఒక ఆటో చొప్పున సుమారు 8 ఆటోలు మేము అరేంజ్ చేసినాం. ఖచ్చితంగా మాతసాములు ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం రావాలి. ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష ఉంటుంది, సాయంత్రం అల్పాహారం ఉంటుంది స్వామి. ఖచ్చితంగా స్వామివారి ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలరు. అలాగే 23 తారీఖు నాడు స్వామివారి చక్రస్నానం ఉంటుంది. ఊరేగింపు పంబలో జరిగే ఆరట్టు ఉత్సవాన్ని మన రామాయంపేటలో నిర్వహిస్తున్నాం ఈసారి మొట్టమొదటిసారిగా. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ హాజరు కావాలి. ఇకపోతే మన గురుస్వామి చెప్పినట్టు 22 నాడు మన అయ్యప్ప దేవుణ్ణి స్వాముల భక్తుల దర్శనార్థం పట్టణానికి తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రతి మహిళ మాతసాములు నెయ్యి జ్యోతులతో స్వామివారికి ఆహ్వానం పలికి ఊరేగింపు మొత్తం మన పూర్వవిధిలో నిర్వహించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. శరణం. రామాయంపేట అయ్యప్ప దేవాలయంలో 12 సంవత్సరాల కింద దేవాలయం ప్రారంభించడం జరిగింది. 12 సంవత్సరాలు అయింది. పుష్కర బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొనాలని రామాయంపేట ప్రజలకు, అదేవిధంగా మండల ప్రజలకు, తెలంగాణలో ఉన్న ప్రతి వారికి తెలియజేయడమే కూడా 21, 22, 23 రోజుల్లో బ్రహ్మోత్సవాలు 21 రోజు ప్రారంభమవుతాయి. ఆ రోజు హోమ కార్యక్రమాలు ఉంటాయి. ఆ నెక్స్ట్ డే రోజు హోమాలు ఉంటాయి. తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు అనేది చాలా పెద్దగా ఉంటుంది. కేరళ వాద్యంతో, అదేవిధంగా బగ్గిలో, అదేవిధంగా అన్ని రకాలుగా చాలామంది ప్రేక్షకులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత అయ్యప్ప స్వామి రామాయంపేట మందిరం నుంచి ఊర్లోకి వస్తున్నాడు. కాబట్టి మాతసాములు నెయ్యి దీపంతో స్వాగతం పలకాలని చెప్పేసి మా కోరిక. అందరూ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. అందరూ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే పక్క వాళ్ళకు కూడా తెలియజేయండి. అందరికీ ఇంత మంచి అవకాశం మనకు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 23 రోజు పొద్దున కుంభాభిషేకం ఉంటుంది, శాస్త్ర కలశాభిషేకం ఉంటుంది, అదేవిధంగా స్వర్ణాభిషేకం ఉంటుంది. 3 పొద్దున కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం మహాపడి పూజ ఉంటుంది. మహాపడి పూజ అనేది రోజు ఉంటుంది, మధ్యాహ్నం సాయంత్రం. ఆ రోజు అంటే మామూలు పడి పూజ ఉంటుంది. ఆ రోజు 23 తారీఖు మహాపడి పూజ ఉంటుంది. కాబట్టి భక్తులు అందరూ వచ్చి దేవుడి ఆశీస్సులు పొందాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వెలిసినప్పటి నుంచి ఇక్కడ అయ్యప్ప మందిరం అంటేనే పవర్ఫుల్. ఇక్కడ ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రతి మంగళవారం కూడా చాలామంది పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు చాలామంది చేస్తే చాలామంది కోరికలు తీరినాయి. అదేవిధంగా అయ్యప్ప స్వామి దగ్గర కూడా వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఒక కోరిక కోరుకుంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల పుష్కర బ్రహ్మోత్సవాలు పాల్గొనాలని తెలియజేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.
గత వారం రోజులుగా కామారెడ్డి జిల్లాలోని పెద్దమల్లారెడ్డి కంజర్ల గ్రామాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆ పెద్ద పులిని శుక్రవారం ఉదయం చెల్మెడ గ్రామ శివార్లో గల మల్లన్న గుట్ట వద్ద రైతు పొద్దున్న వ్యవసాయ పొలం వద్ద బర్రెపాలు పిండుకుని వస్తున్న సమయంలో వెనుక నుంచి పరిగెత్తుకుని వస్తున్న పులిని గమనించి కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగిందని తెలిపారు. గత వారం రోజులుగా కామారెడ్డి జిల్లాలోని పెద్దమల్లారెడ్డి కంచర్ల గ్రామాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించినందున పెద్ద పులిని శుక్రవారం ఉదయం చల్మడ గ్రామ శివార్లోని గల మైసమ్మ గుట్ట వద్ద రైతు పొద్దున వ్యవసాయ పొలం వద్ద బర్రెలు మేపుతుండగా వస్తున్న సమయంలో వెనుక నుంచి పరిగెత్తుకుని వస్తున్న పులిని గమనించి కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతను వెంటనే పోలీసులు మరియు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద పులి ఆనవాళ్లు సేకరించారు. గ్రామస్తులు మల్లన్నకుంట ప్రాంతాల్లో తిరగవద్దని, పెద్ద పులి కనిపించినట్లే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. నేను నిజాంపేట మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏదైతే మార్నింగ్ ఆయన గౌడ్ అనే పేరేంటి, ఇందిరాగౌడ్ అనే వ్యక్తి ఈ తన పొలం శివారులో ఒక పులి అనే ఒక డౌట్ అని మాకు సమాచారం అందించడం జరిగింది. మేము మరియు ఫారెస్ట్ అధికారులు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఆ ఫుట్ ప్రింట్స్ పడ్డాయో అవి వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఆల్రెడీ ఒక వారం రోజుల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మీకు, అది ఏదైనా కావచ్చు, అంటే సరే అది పెద్ద పూల లేకపోతే చిన్న పూల లేకపోతే జంగబిల్ల అనేది పక్కన పెడితే మనం ఒక వైల్డ్ లైఫ్ నుంచి అంటే వైల్డ్ అనిమల్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారు. ఎవరు కూడా చిన్న నెగ్లిజెన్స్ కూడా చేయొద్దు. ఎవరికి అవకాశం అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగద్దు అనేది మేము కోరుకుంటున్నాం. కాబట్టి క్యాజువల్ గా తీసుకోకండి. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక నలుగురు కలిసి వెళ్ళడం, లేకపోతే ఆయుధాలు ధరించి ఉండడము, ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్ గా పోలీసు వారికి తెలియజేయడము, ఇటువంటివి ఖచ్చితంగా మీరు పాటించాలి. రిస్క్ చేసి అనవసరంగా జీవితాలు ఆగమయ్యే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని పోలీస్ శాఖ నుంచి చెబుతున్నాం. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే అంటే పర్టికులర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ క్లారిటీ ఉంటుంది కాబట్టి తప్పని గారిని మాట్లాడుతుంది. వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. చల్లవాడ గ్రామస్తులందరికీ, ముఖ్యంగా గత 1 వీక్ బ్యాక్ మేము అందరికి అవేర్నెస్ చేయడం జరిగింది గ్రామస్తులందరికీ మా అటవీ శాఖ తరఫున. అంటే ఈరోజు ఈరోజు మార్నింగ్ ఒక రైతుకు ఏదో పులి మాదిరిగా కనిపించిందని ఒక న్యూస్ చేయడం జరిగింది. దాన్ని మాకు సమాచారం అందించిన వెంటనే మేము మా అటవీ శాఖ తరఫున, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరం వచ్చి అక్కడ వెరిఫై చేయడం జరిగింది. సో అది పెద్ద భయాందోళన గురి చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా చూసినా మేము మా పై అధికారులు కూడా పంపించిన వాటి యొక్క ఫుట్ ప్రింట్స్, అది పెద్ద పుల్లానికి నిర్ధారణకు ఏం రాలేదు. మీరు ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అటవీ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క పశువులను మీ పంట పొలాల్లో రాత్రి పూట అక్కడ కట్టేయకుండా ఇంటి దగ్గర కట్టించుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా రాత్రి సమయంలో అత్యవసరం అయితేనే బయటకు అంటే పొలాల వద్దకు వెళ్ళాలా, వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్లకుండా 4-5 కలిసి కర్రలు పట్టుకొని బ్యాటరీలు పట్టుకొని వెళ్ళడము, తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండలం సూరార గ్రామంలో రైతు గుబ్బల సత్యనారాయణ ఆయిల్ ఫామ్ తోటలో పరపరాగ సంపర్కంతో ఉపయోగపడే వీవిల్స్ ను వదలడం జరిగింది. ఆయిల్ ఫామ్ పంట ద్వారా అధిక లాభాలు పొందవచ్చని అధికారులు తెలిపారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండలం సూరార గ్రామంలో రైతు గుబ్బల సత్యనారాయణ ఆయిల్ ఫామ్ తోటలో పరాగ సంపర్కం ఉపయోగపడే వీవిల్స్ వదలడం జరిగింది. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు మొట్టమొదటగా అప్పుడు పెట్టిన ఆయిల్ ఫామ్ మొక్కలు వయస్సు 33 నెలలు నిండిన సందర్భంగా వీవిల్స్ వదలడం జరిగింది. దీని వలన పంట దిగుబడి పెరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన
అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటకు వేయడం జరిగిందని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేయడం వలన అధిక ఆదాయంతో పాటు కోతుల బెడద, దొంగల బాధ మరియు చీడపీడల ప్రభావం ఉండదని సూచించారు. 1 ఎకరా వరి వేసే నీళ్లతో 3-4 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవచ్చన్నారు. ఆయిల్ ఫామ్ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట ప్రాముఖ్యత మరియు అదేవిధంగా తోటలో బదులైన వీవిల్స్ ప్రాముఖ్యతని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ తో పాటు ఆయిల్ ఫామ్ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు, ఉద్యాన అధికారి రచన, ఉద్యాన విస్తరణ అధికారులు, ఆయిల్ ఫామ్ కంపెనీ ప్లాంటేషన్ మేనేజర్ కృష్ణారావు, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్స్, డ్రిప్ ఇరిగేషన్ ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు. దాదాపుగా 2000 ఎకరాలల్లో మొత్తం గడిచిన 2.5 సంవత్సరాల నుంచి దాదాపుగా 2000 ఎకరాలల్లో ఆయిల్ పామ్ తోటల్ని మనం పెట్టేయడం జరిగింది. అయితే మనకు పెట్టిన సంవత్సరం తర్వాతనే మనకు మామూలుగా పూత వస్తుంది. కానీ ఏంటంటే వచ్చినటువంటి పూత ప్రీమెచ్యూర్ ఉంటుంది కాబట్టి అది మనం తీసేయడం జరుగుతుంది అదంతా కూడా, లేదంటే మొక్క ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి తీసేస్తాము. అయితే మనము 3వ సంవత్సరం నుంచి పంట కంపల్సరీ రైతులు అంటే దిగుబడి తీసుకోవాల్సి ఉంటుంది. గెలలు కోసి కంపెనీకి సంబంధిత కంపెనీకి అమ్మాల్సి ఉంటుంది కాబట్టి 3వ సంవత్సరం నుంచి మనకు మంచి దిగుబడి రావాలంటే కంపల్సరీగా ఏదైతే ఈ వీవిల్స్ ఉంటాయో, పరపరాగ సంపర్కానికి హెల్ప్ చేసే వీవిల్స్ ఉంటాయో, ఎల్డోబియస్ అమెరికనస్ అని అంటాం మనము. ఆ వీవిల్స్ని మనము వేరే జిల్లాల్లో ఎక్కడైనా ఉన్నా, లేకపోతే మన ఖమ్మం ప్రాంతం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, లేదంటే ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి మనం కొత్తగా పెట్టినటువంటి తోటలల్లో ఎప్పుడైతే మగ పూత స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం వాటిని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మగ పూత మీద మనకు పరాగరేణువులు వస్తాయో అవి వాటికవే కొంచెం తక్కువ మోతాదులో ఫీమేల్ ఫ్లవర్స్ దగ్గరికి పోతాయి కాబట్టి గాలి ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ వీవిల్స్ని తీసుకొస్తాము. ఈ వీవిల్స్ కూడా మా తోట అంటే సూరారం గ్రామం, శంకరంపేట్ మండల్, మెదక్ డిస్టిక్లో గత 2 సంవత్సరాలు అయింది కంప్లీట్ అయ్యి మా ఫామ్ ఆయిల్ తోట పెట్టేసి ఇక్కడ వివిల్స్ అనే ఒక పురుగుని ఇక్కడ వదలడం జరిగింది. అంటే 2 ఇయర్స్లో తోట అద్భుతంగా సాగింప చేశారని చెప్పేసి వాళ్ళు ఒక మాకు బ్లెస్సింగ్ ఇస్తూ, అలాగే ఎప్పటికప్పటికి ప్రతి 15 డేస్కు మంత్లీ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మా తోటని విచ్చేస్తూ మా తోటని వాళ్ళు పరిశోధిస్తూ ఎప్పటికప్పటికి ఏ మందులు వేయాలా, ఎలా వేయాలని చెప్పేసి మాకు చెప్పుకుంటూ ప్రోత్సహిస్తూ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈ పామ్ ఆయిల్ తోటను సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందని చెప్పేసి, రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది. అంతకుముందుకు మేము ఎన్నోసార్లు కలెక్టర్ మీటింగ్, ఆ మీటింగ్కి వెళ్ళేసి దీని కోసం తెలుసుకొని పరిశోధించి మేము ఈ తోట పెట్టడం జరిగింది. మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇంకొక సంవత్సరం తర్వాత ఆదాయం కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి సార్ చెప్పారు. పరపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి కీటకాలని, ఎలిడోబియస్ క్యామరోనికస్ అనేటువంటి కీటకాలని మనము రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ. అయితే జనరల్గా ఇది పరపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి పంట అయినప్పటికీ కూడా గాలి ద్వారా కూడా అది సంపర్కం చెందుతుంది. అయితే ఈ పరపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి ఈ వీవిల్స్ని వదలటం వలన మొక్కకి సంబంధించినటువంటి ఏదైతే ఆడగలు ఉన్నాయో అవి మంచిగా తయారవుతాయి. ఎందుకంటే పూర్తిగా పాలినేషన్ జరుగుతుంది కాబట్టి మంచి దిగుబడినిచ్చి మంచి క్వాలిటీ ఎఫ్ఎఫ్బిని పొందటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఇచ్చినటువంటి వెరైటీ చాలా చోట్ల చాలామంది రైతులు మీరు చూస్తుంటే మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. నేను మొట్టమొదటిసారి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఢిల్లీ లామే #S అంటే ఇది చాలా పొట్టి రకం, ఈత చెట్ల ఆకులాగా చిన్న చిన్నగా ఉంటుంది. దీనివల్ల మీకు ప్రత్యేకించి నీటి ఎద్దడిని తట్టుకునే రకం. అదేంటి పొట్టాకులకి నీటి ఎద్దడిని తట్టుకునే రకానికంటే మీకు నిజంగా అనిపించవచ్చు. మన చర్మానికి ఎట్లా అయితే చర్మ గ్రంథులు ఉంటాయో దానికి స్టొమాటో ఉంటుంది. ఎవోకో ట్రాన్స్పిరేషన్ అంటే ట్రాన్స్పిరేషన్ ఆకుల్లోంచి కూడా నీరు బయటకు పోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆకు చిన్నగా ఉందో దాన్ని నీటి ఎద్దడిని బాగా తట్టుకుని మీకు మామూలుగా మొక్క కూడా మంచి ఎదుగుదల. నేను చాలా ఆశ్చర్యపోతున్నా. 2 సంవత్సరాలకి వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకు మాన్యువల్ ఏంటంటే 2 సంవత్సరాలకే గెల్లు వస్తాయని చెప్పారు.
నిజంగా 2 సంవత్సరాలకే గెలలు అవుతున్నాయి. అయితే ముందుగా కనుక మనము ఆలోచన కరెక్ట్గా ముందు చేసుకుంటే సంవత్సరం క్రితం కూడా చేసుకున్న మంచి ఆరోగ్యంగా చేశారు. 2 సంవత్సరాలకి మనము గెలలు తీసే అవకాశం వచ్చింది. అయినప్పటికీ కూడా చెప్తున్నాను, 3 సంవత్సరాలకి గెలలు తీసుకోగలిగితే స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేసిన అభివృద్ధి పనులే గెలిపించాయని చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ తెలిపారు. సంకాపూర్ తాండాలో సేవాలాల్ జగదాంబ దేవాలయంలో సర్పంచ్లతో పాటు మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేసిన అభివృద్ధి పనులే గెలిపించాయని చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణరావు తెలిపారు. ఉమ్మడి శంకరంపేట మండలంలోని సంకాపూర్ తాండాలో సేవాలాల్ జగదాంబ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్లతో పాటు మండల అధ్యక్షులు సాన సత్యనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జంగారై సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం జరిగిందని, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేసిన అభివృద్ధి పనులు తమ గెలుపుకు దోహదపడ్డాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేస్తామని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాలు గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంకాపూర్ తాండా సర్పంచ్ మహేందర్ సింగ్, ఉప సర్పంచ్ నరేష్, జంగరాయ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ వార్డు సభ్యులు అనితారాజు, పద్మ, పీర్య, శాంతి, లక్ష్మణ్, రమేష్, స్వామి, తిగుల భిక్షపతి, నీనావత్, కేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలకు అందరికీ నమస్కారం. అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, యువ నేతలకు నమస్కారం. ఇయ్యాల మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి మండల్లో ఘన విజయంగా 14 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మరి అలాగే మా మైనంపల్లి రోహిత్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆయన మాట ఇచ్చిన దానికి నిలబడే పట్టుకే ఖచ్చితంగా మేము అభివృద్ధి కార్యక్రమం సర్పంచులందరం ప్రతి విలేజీ ఒక మల్కాపూర్ లెక్క తయారు చేయాలనే మా రోహిత్ గారు చెప్పడం జరిగింది. అలాగే కష్టపడి ఖచ్చితంగా మండల పేరు తెస్తాం, మా ఎమ్మెల్యే గారి పేరు నిలబెడతాం, మా పెద్దలు హనుమంతరావు అన్న పేరు నిలబెడతాం. ఖచ్చితంగా వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ 100% గెలిచి కూడా మా అన్నకు బహుమతికి ఇస్తామని కోరుకుంటున్నాం. 3 విడతల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఏదైతే గతంలో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు, ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్కు ఏది కానీ లోకల్ బాడీలో కానీ ఏది కానీ డిపాజిట్ దక్కదన్నారు. దీనికి నిదర్శనం మా నాయకుడు గౌరవనీయులు ప్రియతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఆయన నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో యంగ్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మీరు అందరు చూసారు, మరి సగంకు వాళ్ళు పడిపోయారు బీఆర్ఎస్. గతంలో ఏం మలికిరు నిన్న మొన్న అంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్కు డిపాజిట్ రావు, ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ పని ఖతమైందని పేర్లు అవసరం లేదు రాష్ట్ర నాయకులు కానీ ఏది కానీ. మరి దానికి నిదర్శనం మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులు ఎమ్మెల్యే గారు. మరి మేము వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇవాళ గ్రామంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళు 10 ఏళ్ళు చేసిన పనులు చేసినాం. ఈరోజు వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, అరే వైకుంఠ ధామం పెట్టినాం, ట్రాక్టర్లు ఇచ్చినాం. అది నరేంద్ర మోడీది వైకుంఠ ధామంలో ఈజీఎస్లో చేసిర్రు. అలా రాని సర్పంచ్ కూడా అలా ఈజీఎస్ పనులు అయినాయి, వైకుంఠ ధామం అయినాయి, ట్రాక్టర్లు ఇచ్చినాం. అది కూడా ఈరోజు చెప్తున్నాం మేము 2 సంవత్సరాలలో 10 సంవత్సరాలు చేయని పనులు మా రోహిత్ గారి నాయకత్వంలో చేసినాం. ఇదే చెప్తున్నాం, రాబోయే రోజుల రేపు లోకల్ బాడీలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ మేము జడ్పీటీసీ కైవసం చేసుకుంటాం, ఎంపీపీ కైవసం చేసుకుంటాం. రాబోయే 2029లో కూడా మళ్ళా పునరావృతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని మండల పక్షాన మండల అధ్యక్షునిగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎంఈఓ భవన నిర్మాణ పనులను పరిశీలించారు బీజేపీ నాయకులు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంఈఓ భవనం ఆగిపోవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ పునః ప్రారంభం చేయడం జరిగిందని వెల్లడించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎంపీ రఘునందన్ రావు గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2002లో మండల విద్యాధికారి కార్యాలయం కొరకు పూర్తి కేంద్రం నిధులు సర్వశిక్ష అభియాన్ ద్వారా
40.70 లక్షల నిధులు మంజూరు చేశారు. అప్పుడు చేసినటువంటి నిధులతో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంఈఓ భవనం ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ పునః ప్రారంభం చేసి మండల విద్యాధికారి కార్యాలయానికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి పలు సూచనలు ఇచ్చారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి బీజేపీ మండల శాఖ నార్సింగి గ్రామ మరియు మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు షీర్నా చంద్రశేఖర్, మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కిసాన్ ఎన్నం లింగారెడ్డి, సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నర్సింలు, మండల నాయకులు గురుపాదం, యాదగిరి, శ్రీనివాస్, దాసు, స్వామి రెడ్డి, దాయం నరేష్ మరియు పట్టణ నాయకులు శ్రీనివాస్, రాజు, శరత్, స్వామి, నరేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నార్సింగిలో 2022లో మన ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు సర్వశిక్ష అభియాన్ కింద 40.70 లక్షల నిధులతో ఎంఈఓ భవనానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల అది గతంలో అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కనుక ఈ యొక్క ఎంఈఓ ఆఫీస్ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పనులను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మన నేషనల్ హైవే పైన మన యొక్క ఈ మొన్న వాగులకు కొట్టుకుపోయినటువంటి హైవే దాని యొక్క అభివృద్ధి పనులకు, రోడ్డు యొక్క అభివృద్ధి పనులకు మన ఎంపీ గారు చొరవతో వాటి యొక్క నిధులు కూడా మంజూరు అవ్వడం జరుగుతుంది. నార్సింగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఎంఈఓ ఆఫీసును మేము బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అందరం కలిసి పరిశీలించడం జరిగింది. ఇది గతంలోనే 2022లో దుబ్బాక ఎమ్మెల్యేగా అప్పుడు గెలిచినటువంటి రఘునందన్ రావు గారు, ఇప్పుడున్న ఎంపీ గారు దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అట్టి శాంక్షన్ వివిధ కారణాలతోని కొద్దిగా వెనుకబడ్డప్పటికీ ఇప్పుడు మళ్ళీ పనులు చూసి స్థల పరిశీలన చేసి వేగవంతంగా దాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇట్టి నిర్మాణాలు కాకుండా ఎన్నో అభివృద్ధి పనులకు ఎంపీ నిధుల నుంచి కానీ ఎంపీ నిధులు నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఎంపీ నిధుల నుంచి ఎన్నో కార్యక్రమాలు మనకు ఇవ్వడం జరుగుతుంది. అవి ఇప్పుడు వివిధ గ్రామాల్లో వేసినటువంటి ఎన్ఆర్జీఎస్ రోడ్లే కానీ అవన్నీ కానీ మళ్ళా అక్కడ నేషనల్ హైవే మీద ఉన్న రోడ్డు తెగినటువంటి దాన్ని పునర్నిర్మించడం కానీ ఇప్పుడు మిర్జాపల్లి రోడ్ నుంచి కూడా బ్రిడ్జ్ కూడా అక్కడ నుంచి కూడా పరిశీలన కూడా నిన్న ఇవాళనే తిరుగుతున్నట్టు మాకు దృష్టికి వచ్చింది. కాబట్టి ఇంకా ఎంపీ ఫండ్ నుంచి అనేక ఫండ్లు తీసుకొచ్చి మేము నార్సింగి గ్రామాన్ని అభివృద్ధి పదంలో పయనించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నార్సింగి మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నప్పుడు ఎంఈఓ ఆఫీస్ కొరకు 2022లో పూర్తి సెంట్రల్ నిధులతో 40,70,000 రూపాయలతో ఎంఈఓ ఆఫీస్ కొరకు నిధులు మంజూరు చేపించడం జరిగింది. ఇప్పుడు ఆ పనులు ప్రారంభమవుతున్న సందర్భంగా నార్సింగి మండల ప్రజలకు వారు చేస్తున్న అభివృద్ధి పనులను మీ ముందుకు తీసుకురావాలని మేము ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది. ఇవే కాకుండా మరియు ఎంపీ గారి నిధులతో, నరేంద్ర మోడీ గారి నిధులతో నార్సింగి గ్రామాన్ని మునుముందు ఒక ఆదర్శ గ్రామంగా తీసుకెళ్తాము. ఈరోజు ఎంపీగా ఉండి కూడా ఎంపీ గారు నార్సింగి గ్రామానికి ఎన్నో నిధులు ఇస్తున్నాడు. ఇలాంటి అభివృద్ధి ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మరియు రఘునందన్ రావు వల్లే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాం. నిజాంపేట మండల కేంద్రంలోని రైతులు యూరియా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాను అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ శుక్రవారం మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ నిర్వాహకులు ఫర్టిలైజర్ డీలర్స్ యాప్పై అవగాహన కల్పించారు. నిజాంపేట మండల కేంద్రంలోని రైతులు యూరియా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో సొసైటీల నిర్వాహకులకు ఫర్టిలైజర్ డీలర్లకు యాప్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సీజన్లో యూరియా కోసం రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ పంట వివరాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ముందుగానే యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. యాప్ లో బుకింగ్ చేసిన రైతుకు ప్రత్యేక బుకింగ్ ఐడి లభిస్తుందని, ఆ ఐడితో పాటు ఆధార్ కార్డు, పట్టా లేదా పాస్బుక్ చూపించి సంబంధిత ఎరువుల దుకాణంలో యూరియాను పొందవచ్చన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే రైతులు, డీలర్లు, అధికారులు 3 వర్గాలకు ఎరువుల లభ్యతపై స్పష్టమైన సమాచారం అందుతుందన్నారు.
పంటకు అవసరమైన మోతాదులోనే సరైన సమయంలో యూరియా సరఫరా జరిగి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో ఎరువులు పొందుతారన్నారు అధికారులు స్పష్టం చేశారు. మొత్తానికి ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ విధానం రైతులకు మరింత ఉపయోగకరంగా మారనుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ యాప్ పై గ్రామ సభల ద్వారా రైతులకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీలత, మౌనిక, రమ్య, సొసైటీ సీఈఓ శోభారాణి, ఆపరేటర్ రమేష్, ఫర్టిలైజర్ డీలర్ శ్రీనివాస్ గౌడ్, రంజిత్ గౌడ్, రాజు, వడ్ల శ్రీనివాస్, విశ్వనాథ్, రజనీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నిజాంపేట రైతు వేదికలో నిజాంపేట డీలర్స్కు అలాగే పిఎస్సిఎస్ స్టాఫ్కు మరియు ఏఈఓస్కు యూరియా యాప్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి అందరు ఫర్టిలైజర్ డీలర్స్ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఖరీఫ్ కాలంలో రైతులు యూరియా కోసం ఎక్కువగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఇది కాకుండా రైతులకు సకాలంలో ఎరువులు ముఖ్యంగా యూరియా ఎరువును అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యాప్ను రూపొందించడం జరిగింది. కనుక ఈ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి నుంచే యూరియాను బుక్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. కనుక ఇది చాలా రైతులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి టెన్షన్స్ దీనికి తీసుకోకుండా వాళ్ళ ఇంటి నుంచే ఈ యూరియాని వాళ్ళు కావాల్సిన షాప్లో మండల్లో. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామయ్యంపేట అయ్యప్ప దేవాలయంలో ఘనంగా పుష్కర బ్రహ్మోత్సవాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తామన్న అయ్యప్ప సేవా సమితి. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అభివృద్ధి పనుల వల్లే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారన్న చినశంకరంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు. టంకాపూర్ తాండాలో సేవలాల్ మహారాజ్కి పూజలు చేసిన సానా సత్యనారాయణ. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం. పెద్ద మల్లారెడ్డి, కంచర్లలో పులి తిరుగుతుందని గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎంఈఓ భవన నిర్మాణం పనులను పరిశీలించిన బీజేపీ నాయకులు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన భవనాన్ని మళ్లీ పునః ప్రారంభించామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.